తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఆంధ్ర ప్రజలకు నా నమస్కారములు. నా పేరు ఏపీ రాజా. మా జగన్ గారు చాలా బాధతో అసెంబ్లీ స్పీకర్ గారికి ఒక పెద్ద లెటర్ రాశారు. నాకు అవమానం జరిగింది, నన్ను మీరందరూ అవమానించారు అని లెటర్ రాశారు. నాకు ప్రతిపక్షంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించండి అని పెద్ద లెటర్ రాశారు. మాకు చాలా అవమానంగా ఉందన్న. నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు ఏడుపు వస్తుంది. బాధ గుండెల్లో బాధపడుతున్నాం. నువ్వు బెంగళూరు పారిపోయి కాదన్నా, అసెంబ్లీ దగ్గరికి వచ్చి మాట్లాడన్నా. ఇటువంటి లెటర్లు ఎందుకన్నా? సార్ నన్ను గుర్తించండా. మనమే సార్లమే, వాళ్ళు సార్లేడు సార్. మనల్ని గుర్తిస్తారా? మనం గుర్తించాము ఎప్పుడైనా వాళ్ళని? తప్పు సార్, తప్పు మాట్లాడుతున్నారు మీరు రండి, ప్రజల్లోకి రండి, మీ వెంట మేము ఉంటాం. అంతేగాని ఎక్కడో ఉండి లెటర్ రాయడం ఏంటి? 1000 మంది పోలీసు వాళ్ళని ప్రహారా పెట్టుకొని ఏటి జగన్ సార్, నీ గురించి మా ఊరు వెళ్తుంటే సిగ్గేస్తుంది. బెంగళూరు పారిపోయాడు కదా మీ ఊళ్ళని టీడీపీ నాయకులు అడుగుతున్నారు, టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు. నువ్వు అలా పారిపోతే మమ్మల్ని తంతారు అక్కడ. బాగోలేదన్న నువ్వు చేసే పని. ధైర్యంగా రా, పులిలా పోరాడు. అంతేగాని ఇలా పారిపోకన్నా. నీ గురించి మేము ఉన్నాం, నీ వెనకాతల జైలు కన్నా వెళ్తాం, సావడానికైనా సిద్ధమే. అంతేగాని నువ్వెక్కడో దొంగసాటు నుండి ఇలాంటి దొంగ లెటర్లు రాయకు. మాకు సిగ్గేస్తుంది. నువ్వు అవమానపడ్డం ఏంట జగనన్న? చాలా తప్పు, నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు. 2029 ఎలక్షన్లో 175కి 179 సీట్లు రేపిస్తాం. నువ్వు పౌరుషంగా నిలబడు, పాదయాత్ర చేద్దాం, జనంలో పోదాం. అంతేగాని నువ్వు బెంగళూరు, అమెరికా, లండన్ వద్దు. 2029లో ఎలక్షన్ జరుగుతుంది. మీరే సీఎం. విశాఖ ప్యాలెస్లో మన పరిపాలన. అమరావతిని రాన్న వచ్చి 10 మందిలో అసెంబ్లీలో నిలబడి మాట్లాడు. దొంగసాటును పారిపోయినట్టు కనిపించింది. నువ్వు అయాల ప్రమాణం చేసి ఇది పద్ధతి కాదు, మాకు నచ్చుతూ లేదు, నువ్వు అలా పోవడం మాకు చాలా బాధగా ఉందన్న, చాలా బాధగా ఉంది. పారిపోకు, ధైర్యంగా పోరాడు. అంతేగాని వెన్ను చూపించుకో, బాడీ చూపించు. పులివెందల పులి. నీ గురించి నువ్వు అలా పారిపోతే మమ్మల్ని చంపుతారు. ఎవడు మాకు దిక్కు ఇక్కడ? నీకు సెక్యూరిటీ 1000 మంది సెక్యూరిటీ పెట్టుకున్నావు, మాకెవరు ఉన్నారు? ఒక పోలీసుడు మా మాట వింటూ ఇప్పుడు పరిపాలన వాళ్ళదే. మమ్మల్ని తంతారు. మీరు ఫోన్ కూడా ఎత్తరు. అక్కడ ఎమ్మెల్యే లేరు ఎవడన్నా రక్షిస్తాడంటే. నువ్వే మాకు దిక్కు, ఏకైక నాయకుడివి. నువ్వు తప్పు చేయకో. నువ్వు జనాల్లోకి వచ్చి నాకు అన్యాయం జరిగిందని రా. వాళ్ళని అడిగితే నాకు అన్యాయం చేశారని వాళ్ళు చేయరు. మనం చేసామా? మనం చేయలేదుగా. చాలా తప్పు చేస్తున్నారన్న మీరు. మనం పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాం, అందులో పెద్ద టబ్బు, పెద్ద బాత్రూము, అందులో స్నానం చేయాలి, అందులో స్పా మసాజ్ చేయించుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కిందని సొరంగం నుంచి సముద్ర మార్గాన్ని కూడా వెళ్ళొచ్చు. అటువంటి ప్యాలెస్ కట్టుకొని 2029లో ప్యాలెస్ మనదే. నువ్వు ఆ ప్యాలెస్లో కూర్చోవాలి, మాకు కాలర్ ఎగరేయాలి. అంతేగాని నువ్వు అలా పారిపోయి అక్కడి నుంచి మనం ఇలాంటి లెటర్ వేస్తే అస్సలు ముఖం మీద అడుగు వచ్చి సార్ నన్ను గుర్తించండి ఏంటి? మనల్ని ఎవరు గుర్తించాలి? ఏటి ఈ కర్మ? మనం అడుక్కోవడం ఏంటి? మనల్ని గుర్తించడం? మన కింగులవి పరదాలు కట్టుకొని మనం జనాలకి చాలా అన్యాయం చేస్తాం. మనం జనాల్లోకి కనపడితే 175కి 175 మీరన్నట్లు మనం వచ్చును, రాలేదు. అదే తప్పు ఇప్పుడు చేయకండి. మనిషి ఒకేసారి చస్తాడు, చస్తే చస్తాం. నీ గురించి మేమే చేస్తున్నాం. నువ్వు పట్టుపాను పైన పడుకుంటావు, మేము నేల మీద పడుకునేవాడివి. బాగలేదు, మీరు చేసే పని మాకు నచ్చలేదన్న. మాకు చాలా బాధేస్తుంది. సార్ నన్ను గుర్తించండి అంటే నీకు నమస్కారం చేతులు పెట్టి జోడిస్తున్నాను. తాడేపల్లి ప్యాలెస్కి రా, ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళు. రేపు అసెంబ్లీ సమావేశాలు పెడతారు, అడుగు. అప్పుడు ప్రత్యేకంగా మీకు ఇస్తారు. మనకు అవమానం జరగడం ఏంటి? మనకి ఎప్పుడో అవమానించారు, ప్రజలు అన్నారు, చేతకరించారు. అయినా మనం ప్రజల్లో నిలబడాలి, అప్పుడే గొప్పవాళ్ళం అవుతాం. అంతేగాని మనం అక్కడికెక్కడికి విహారయాత్రలు పారిపోయి నన్ను గుర్తించండి సార్, నన్ను గుర్తించండి అంటే మనం గుర్తించలేదు వాళ్ళని.
అటువంటప్పుడు మీరు అసెంబ్లీలో డైరెక్ట్గా పోరాడండి. నాకు ప్రతిపక్ష హోదా ప్రత్యేకంగా ఇవ్వండి అంటున్నారు. అది డైరెక్ట్గా రండి. మీరు మాట్లాడితే అటు చెప్పేవారు ఎవడు. మీరు వస్తుంటే చంద్రబాబు నాయుడు గారే నమస్కారం పెట్టాడు. అది సంస్కారం అంటే. మనకు సంస్కారం లేదు. మళ్ళీ సార్ నన్ను గుర్తించండి, సార్ నన్ను గుర్తించండి. మనల్ని ఎవరు గుర్తించాలి? మనమే పెద్ద పులి. పారిపోకండి, రండి, నిలబండి, ప్రజల్లో నడవండి. పాదయాత్ర చేస్తారా, బస్సు యాత్ర చేస్తారా, చెయ్యండి. మీ వెనకాల మేము ఉంటాము. చావడానికైనా సిద్ధమే మీ గురించి. అంతేగాని మీరు పారిపోతే మాకు చాలా జాలిగా ఉందన్న, చాలా బాధగా ఉందన్న. మమ్మల్ని చూసి ఆక్షేపణ చేస్తున్నారు మా ఊర్లో. మీ జగనన్న పారిపోయాడు, జగనన్న పారిపోయాడు అంటున్నారు. తప్పు చేస్తున్నారన్న, తప్పు చేయకండి. మనం ముందు ఇటువంటి తప్పులు చేసే ఇప్పుడు భరిస్తున్నాం. వాళ్ళు మనల్ని గుర్తించడం ఏంటి? మనం వాళ్ళని గుర్తించాలి. ఆ టైము 2029లో వస్తుంది. విశాఖ ప్యాలెస్లో మనం ప్రమాణ స్వీకారం. విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం, విశాఖ ప్యాలెస్లో పరిపాలన. ఇప్పటికైనా నా ఆంధ్ర రాజా మాటలు విని రా, వచ్చి మేము ముందు నడుస్తాం, నువ్వు వెనక నడు, లేకపోతే నువ్వు ముందు నడు, మేము వెనక నడుస్తాం. అంతేగాని పారిపోవద్దు, వెన్ను చూపించొద్దు. ధైర్యంగా ఉండనా నీకు. మేమున్నాం, కొండంత బలం.